ప్రైజ్ ది లార్డ్. మనం వాక్యంలో వెళ్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈరోజు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నీ వాక్యంలో అనేక ప్రత్యక్షతలు మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి నూతనపరిచి అలంకరించమని ప్రభా. మీరే మా బలము, మీరే మా కొండ, మీరే మా కోట. మిమ్మల్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు మాకు నేర్పించు. ఈ వాక్యం వినకుండా చేస్తున్న ప్రతి చీకటి శక్తి చేస్తున్నామలా బంధిస్తున్నా. ఎవరికి ఏ ఫోన్స్ రావడానికి వీలేదు, ఎవరి దృష్టి ఎక్కడ పోవడానికి వీలేదు. ఏస్తున్నామలో సైతన, ఏ వ్యక్తి ఇంట్లో ఉన్నావో ఒంట్లో ఉన్నావో నేను నిన్ను ఏస్తున్నామలో పాతల బంధిస్తున్నా. ఆ రబ శిఖందర శిఖర ఆ షిరియరజనార్. మీరు అద్భుతాలు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. సాయంత్రకాల సమయంలో మరి మీతో ఈ వాక్యం పంచుకోవటం ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నది. నేను కూడా ఆత్మీయంగా బాగా బలపడుతున్నాను. రైట్, మనం చూద్దాము. తాగుబోతును మార్చివేసిన చిన్నవాణ్ణి చినిగిన ప్యాంటు. ఒకానొక ప్రాంతంలో జాషువా అను పిల్లవాడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అతడు దిక్కులేని వాడయ్యాడు. పొరుగు ఊరిలో ఆ పిల్లవాని మేనమామ నివసిస్తూ ఉన్నాడు. అతడు త్రాగుబోతూ, జాలి కనికరం అను వాటికి అతని దగ్గర స్థానమే లేదు. ఆ పిల్లవాడు తన మేనమామ ఆశ్రయించాడు. రోజు ఆ పిల్లవాడు ఎన్నో కష్టమైన పనులు చేయవలసి వచ్చేది. వంటకు కావలసిన కట్టెలు నరికేవాడు. చాలా దూరం నుంచి నీళ్లు మోసుకొని వచ్చేవాడు. పశువులకు మేత వేసేవాడు. ఇంటి ముందల గల పెద్ద ఆవరణమును ఊడ్చి శుభ్రం చేసేవాడు. తన మేనమామ ఇంటికి వచ్చేసరికి పనులన్నీ శ్రద్ధగా చేసి ఉంచేవాడు. ఆయన సాయంత్రం అతడు ఆ పిల్లవాడిని ఏదో ఒక విషయంలో తప్పుబట్టి కొట్టేవాడు. వయసు చాలా చిన్నదే అయినప్పటికీ ఎంతో బాగా అర్థం చేసుకునేవాడు జాషువా. ఒకరోజు తన మామయ్య భయంకరంగా తనను కొడుతూ ఉన్నాడు. ఎందుకు తనను ఆ విధంగా కొడుతున్నాడో అర్థం కాలేదు. చివరికి కన్నీళ్లతో, మామయ్య నన్ను ఎందుకు కొడుతున్నారు, నేనేం తప్పు చేశానని అడిగాడు. అప్పుడు అతడి మామయ్య, ఏరా మీ అమ్మ మీ నాన్న నాకు డబ్బులు ఇచ్చి చచ్చారా? నీకు బట్టలు ఎక్కడి నుండి కొని తేవాలి? నీ ప్యాంటు మోకాల దగ్గర ఎందుకు చినిగింది? దాన్నలా ఎందుకు చింపివేసుకున్నావు? నీకెవడు త్రేసాడు బట్టలు అంటూ కొడుతుంటే ఒక్కసారి ఆ పిల్లవాడు గట్టిగా మామయ్య అని అరిచాడు. నిశ్చయుడైపోయి చూస్తున్న అతన్ని చూసి, మామయ్య, నేను నా ప్యాంటు చింపలేదు. నువ్వు ప్రతిరోజు తాగి వస్తున్నావు కదా, నీ ఆరోగ్యం ఒక్క ప్రక్క పాడైపోతుంది. నీవలా త్రాగి చనిపోతావేమో. మా డాడీ కూడా అలాగే తాగి చనిపోయాడు. అందుకని నీకోసం ప్రతిరోజు మోకాల మీద ఉండి గంటలు కొలది యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను. నా మోకాల ఒత్తిడికి నేల రాపిడి జరిగి నా ప్యాంటు చినిగిపోయింది మామయ్య అన్నాడు. తనపై చూపిన చిన్నవాని ప్రేమగల మనసు త్రాగుబోతు మామయ్యను ఆలోచింపజేసింది. అంతే, ఆ రోజు నుంచి అతడు త్రాగడం మానేశాడు. దేవుడు అతనిలో లోతైన కార్యము జరిగించాడు. అతడు రక్షింపబడిన వ్యక్తిగా క్రీస్తుకు సొంతమైపోయాడు. మంచిది. మనం ఈ స్టోరీలో చూస్తే దేవుని ప్రియమైన వారలారా, ఈ స్టోరీ మొత్తం కూడా ఒక ఊర్లో జరుగుతుంది. మరి జాషువా అని చెప్పి ఒక చిన్న బాబు ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చనిపోయారు. వాళ్ళ మేనమామనే అతన్ని పెంచుకుంటూ వచ్చాడు. మేనమామ మంచి తాగుబోతు. దయ, దాక్షిణ్యము, కరుణ అలాంటివి ఏం లేవు. దాని మీనింగ్ కూడా తెలియదు ఆయనకి. అయితే రోజు మేనమామ కోసం బాగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మేనమామ రాకముందే చాలా దూరం నుండి నీళ్ళు మోసుకొని రావాలి. పల్లెటూర్లలోనే నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది. దాని తర్వాత పశువులకు మేత వేసేవాడు. ఇంటి ముందల పెద్ద ఆవరణము ఊడ్చి శుభ్రం చేసేవాడు. తన మేనమామ
ఇంటికి వచ్చేసరికి పనులన్నీ కూడా శ్రద్ధగా చేసేవాడు. ఆయన సాయంత్రం అతడు ఆ పిల్లవాడిని ఏదో ఒక విషయంలో తప్పుపట్టి కొట్టేవాడు. వయసు చిన్నది అయినా కానీ బాగా అర్థం చేసుకొని ఆయన ఆ విధంగా ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సరే మనం ఈ స్టోరీ చెప్పిన తర్వాత చెప్తాను. అయితే ఒకరోజు వాళ్ళ మేనమామ భయంకరంగా నన్ను బాగా కొడుతూ ఉన్నాడు. ప్రతిదానికి ఏదో ఒక తప్పు బట్టే నన్ను కొట్టేవాడు. అంత మూర్ఖుడు అనమాట. కొడుతూ ఉంటే మరి అక్కడున్న ఆ బాబు అడిగాడు, మేనమామ నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే, ఏం తప్పు లేకుండానే భయంకరంగా కొడుతున్నాడు. మీ అమ్మ నాన్న నాకు ఏమైనా డబ్బులు ఇచ్చిరా? మీ అమ్మ నాన్న చచ్చిపోతూ నాకు అంటించి వెళ్ళిపోయారు. నా దగ్గర ఏమో డబ్బులు లేవు. ఇప్పుడు నీ మోకాళ్ళ దగ్గర ప్యాంట్ ఎందుకు చినిగిందని అడిగాడు. అయితే ఆ బాబు గట్టిగా అరుస్తూ చాలా బాధతో, మా నాన్న కూడా ఇట్లనే తాగి చనిపోయాడు, నువ్వు కూడా ఇట్లనే తాగి ఏడ చనిపోతావో, ఆల్రెడీ నీ ఆరోగ్యం పాడవుతుంది, చనిపోతే మరి నాకెవరు దిక్కు, అందుకే నీకు మంచిగా ఉండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలని నేను నీకోసం ప్రతిరోజు యేసయ్యకు ప్రార్థన చేస్తున్నా అని చెప్పాడు. ఆ మాట వినంగానే వాళ్ళ మామయ్య గారికి చెంప మీద కొట్టినట్టు అయింది. అరే, నా కోసం నేను ఇంత ప్రేయర్ చేస్తుండా, నేను మోకాల మీద ఉండి ప్రార్థన చేయటం బట్టి ఎక్కువసేపు మోకాల మీద ఉండటం వల్ల నా మోకాలు చినిగిపోయినాయి, అందుకే అట్లా ఏర్పడ్డది, నేను కావాలని చింపలేదని ఫ్యాక్ట్ చెప్పేసాడు. వెంటనే ఆయన లోపల మారు మనసు వచ్చి పశ్చాత్తాపం వచ్చి ఆ వ్యక్తి పూర్తిగా మారిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అక్కడ చాలా చిన్న బాలుడు రాయబడ్డది. పశువులకు మేత వేసేవాడు, మొత్తం ఇల్లంతా ఊడ్చేవాడు, ఎక్కడి నుంచో నీళ్ళు తెచ్చేవాడు. ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ ఈ వ్యక్తికి రావడానికి కారణం ఏంటంటే మోకాల ప్రార్థన. హల్లెలూయా. మోకాల ప్రార్థనలో ఎవరైతే వెళ్తారో వారి లైఫ్ చాలా సెపరేట్గా ఉంటుంది. నేను అట్లా చాలామందిని చూసినాను. వాళ్ళ థింకింగ్ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది. చాలా చిన్న ఏజ్లో వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది. ఏది మాట్లాడినా ఏది చేసినా చాలా జ్ఞానం కలిగి చేస్తారు. అబద్ధాలు చెప్పటం ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. మనుషుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఇంటి వారి మీద ఉంటుంది, పక్కనోడి మీద కూడా ఉంటుంది. హల్లెలూయా. ఒక మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తే ఇంత లాభం ఉంటుంది. తర్వాత ప్రార్థనకు కూడా జవాబు వస్తుంది. ఎన్నో రోజులు మేనమామ హింసిస్తూ వచ్చాడు, కానీ ఆయన ఓపికను వదలలేదు, మర్చిపోలేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఆయన ప్రార్థన వాళ్ళ మేనమామను మార్చేసింది. దేవుని ప్రియమైన వారలారా, మోకాల ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. మోకాల ప్రార్థనలో చాలా చేంజెస్ కనిపిస్తాయి. చాలా విషయాలు మోకాల ప్రార్థన వల్ల మనం గెలవచ్చు. చాలా విషయాల్లో మనల్ని మనం మార్చుకోవచ్చు. ప్రార్థన చేస్తే కూడా మనం పాపంలో పడతాం, కానీ మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తే పాపంలో పడటం చాలా అరుదు అనమాట. పడము, ఇంకా ఛాన్సే లేదు. అదేదో 2 నిమిషాలు 5 నిమిషాలు కాదు, మినిమం ఒక గంటన్నర మోకాల మీద ఉండి చేయాలి. ఇక 3 గంటలు చేసిరంటే నువ్వు మరో ఏలియావ్ అనమాట, మరో ఎలీషావ్ అనమాట. 3 గంటలు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తే అది ఏకదాటిగానే చేయొచ్చు, లేకపోతే పొద్దున 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 1 గంట అయినా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినా కదా అని చెప్పి మీరు టెంప్ట్ అవ్వద్దు. ఒకటేసారి చేయాలంటే మన బాడీ మనకి సపోర్ట్ చేయదు. ఈరోజు ఒక 15 నిమిషాలు ఉండండి, అట్లా ఒక 15 రోజులు 15 నిమిషాలే ఉండండి. 16వ రోజు 20 నిమిషాలు ఉండండి. అట్లా పెంచుకుంటూ పోండి. మీరు ఎన్ని గంటలు చేసినా కానీ మెల్లమెల్లగా మన బాడీకి అలవాటు అయిపోతుంది. ఒకటేసారి చేస్తారు, బాడీకి అలవాటు ఉంటుంది, నెక్స్ట్ డే అది తెగిపోతుంది, పటాపంచలు అవుతుంది. హల్లెలూయా. మరి చిన్న బాబు అయిన జాషువా గారు వాళ్ళ మేనమామను చిన్నతనంలోనే సంపాదించుకున్నాడు క్రీస్తు కోసం. ప్రతి వ్యక్తి క్రీస్తు కొరకు మనము సంపాదించాలి. మరియమ్మ గారు పరిశుద్ధాత్మ పొందుకొని యేసు ప్రభువుని జన్మనిచ్చారు, క్రీస్తును జన్మనిచ్చారు. పౌలు భక్తుడు ఏమని చెప్తుండంటే, నేను మిమ్మల్ని వాక్యంతో కన్నా అంటున్నాడు. హల్లెలూయా. పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ పొందుకొని యేసు ప్రభువుని కన్నాడు.
మనం కూడా పరిశుద్ధాత్మ పొందుకొని క్రీస్తుని కనాలి. వాక్యం ద్వారా కంటమో, పాటల ద్వారా కంటమో, సాక్ష్యం చెప్పి కంటమో, ప్రేమ చూపించి కంటమో, అది మన ఇష్టం, కానీ కనాలి. అయితే ఈ చిన్న బాబు వాళ్ళ మేనమామని ఆత్మీయంగా కన్నాడు, క్రీస్తు వైపు తిప్పుకున్నాడు. ఒక్కరోజు మార్పు వచ్చింది, కథం, దేవుడు దాన్ని పట్టుకున్నాడు. హల్లెలూయా. మోకాల ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. మోకాల ప్రార్థన వీరుడు ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. నేను ఒకసారి మోకాల ప్రార్థన గురించి ఒక 10-15 పాయింట్లు చెప్పిన. ప్రభు చిత్తం అయితే మళ్ళీ కూడా చెప్తా. మోకాల ప్రార్థన చేస్తే ఏమవుతుంది అట్లా చాలా చెప్పిన నేను. బైబిల్లో చాలామంది మోకాల మీద ఉండి ప్రేయర్ చేశారు. కాబట్టి మీ ఇంట్లో ప్రేయర్ అన్నప్పుడు మోకాల అనుభవం రావటం చాలా ఉత్తమం. అది మీరు 15 నిమిషాలు చేస్తారో, 10 నిమిషాలు చేస్తారో, 20 నిమిషాలు చేస్తారో మీ ఇష్టం. ప్రార్థన అంటే మోకాల మీదకి రావాలి. చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. రైట్. కాబట్టి ఎంత పెద్ద తాగుబోతైనా, ఎంత పెద్ద పాపి అయినా మోకాల ప్రార్థన ముందర ఎవరైనా నెగ్గాల్సిందే. ప్రార్థన చేస్తే అది అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. రైట్. మనం ఇంకొక కథ చూద్దాము. ఉడతల ద్వారా ఆహారము అందించిన దేవుడు. బైబిల్లోని దానియేలు, యోసేపు మొదలగు భక్తులు దేవునికి అతి సమీపంగా ఎలాగూ నడిచారో, అమెరికా దేశపు పరిశుద్ధ అపోస్తులుగా జీసీ బేవింగ్టన్ గారు కూడా దేవునికి అత్యంత సమీపంగా నడిచారు. దినములు కొలది దేవుని సన్నిధిలో ఒంటరిగా గడిపి మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని తిరిగి తిరిగి నిరూపించారు. ఈ భూమి మీద మన ఉనికి ఎంత వాస్తవమో ఈ ప్రార్థనా పరునికి పరలోకము, దేవుని సన్నిధి అంత వాస్తవముగా ఉన్నది. ఒక పర్యాయము హోయాలో ఒక స్థలమునకు దైవజనులు జీసీ బేవింగ్టన్ గారిని ఆహ్వానించారు. అది దేవుని చిత్తమో కాదో తెలుసుకున్నటకు ఒక చెట్టు తొర్రలో దూరి ప్రార్థించారు. దేవుడు వెళ్ళమని సెలవిచ్చారు. 3 రాత్రులు బోధించిన తర్వాత అక్కడి ప్రజలు బేవింగ్టన్ గారిని ఎదిరించి కూటములు జరుగుచున్న ఆ పాఠశాలను మూసివేశారు. ప్రభు సెలవిచ్చిన తర్వాత ఇటువంటి ఆటంకాలు ఎందుకొచ్చాయా అని తలుచుకుంటూ మరలా చెట్టు త్వరలో దూరి ప్రార్థించడం ప్రారంభించారు. సుమారుగా 5 దినములు ప్రార్థనలోనే గడిపారు. అంతటా ఆయనకు ఆకలి కావడం మొదలైంది. ఆ విధంగా ఆకలి ప్రారంభమైతే ఉపవాస ప్రార్థన అయిపోయిందని తనకు గుర్తు ఆట. చెట్టు తొర్ర ఇరుకుగా నున్నందున కాళ్ళు చేతులు చాచుకున్నారు. తన చేతికేవో కొన్ని పండ్లు మెత్తగా తగిలాయి. అవి ఎకార్నులు అనే పండ్లు. అక్కడికి ఎలాగో వచ్చినాయో అనుకున్నారు. అవి బాగా పండిపోయినవి. ఇంతకు ముందు కూడా చేతులు చాచాను కానీ అవి లేవే. అగ్గిపుల్ల వెలిగించి సమయం చూచినప్పుడు సాయంకాలం 6 గంటలైంది. చేతికి అందిన ఆ 6 పండ్లను తినేశారు. ఎప్పుడు లేని రుచి వాటికున్నాయి. కొంచెము సేద తీర్చి కొత్త బలము పొందుకొని ఆ రాత్రంతా ప్రార్థించారు. ఉదయాన్న మరలా 6 పండ్లు అక్కడ ఉండటం చూశారు. ఆ విధంగా 3 పూటలకు 6 ఎకార్నులు చొప్పున అందించబడుతున్నాయి. చివరికి దేవుడు జవాబిచ్చారు, నీవు ఆ ప్రాంతంలో నా వాక్యం ప్రకటించవలసి ఉన్నది అంటూ ఆయన చెట్టు తొర నుండి బయటకు వచ్చేశారు. అయితే తన మనసులో ఈ ఏకార్ను పండ్లు తెచ్చినది ఎవరు అని తనకు పెద్ద ప్రశ్నగా ఉన్నది. బేవింగ్టన్ గారు తాను ఇంకా చెట్టు తొరలోనే ఉన్నట్లుగా తన బూట్లు తొర ద్వారంలో పెట్టి ఒక చెట్టు చాటున దాక్కొని గమనిస్తూ ఉన్నారు. భోజనపు వేళకు 6 పెద్ద ఉడతలు ఒక్కొక్క పండు తెచ్చి మొద్దులో ఒక రంధ్రము గుండా పడివేస్తూ ఉన్నాయి. ఎంత ఆశ్చర్యము!
అలనాడు కాకులకు ద్వారా ఏలియా ప్రవక్తకు పోషించిన దేవ, ఈనాడు ఈ చిన్న ప్రాణులైన ఉడతల ద్వారా నన్ను పోషించినావా అంటూ బేవింగ్టన్ గారు ప్రభువును కన్నీటితో స్తుతించారు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించువారు ఏ మేలు కొదువై ఉండదు అని లేఖనం సెలవిస్తున్నది. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం. హల్లెలూయా. మరి అమెరికాలో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు, జేసీ బేవింగ్టన్ గారు. మంచి పరిచర్య వారు చేశారు. ఎక్కువగా బాగా ప్రార్థనలో గడుపుతాడు, ఎక్కువగా మోకాల ప్రార్థన వీరుడు. మరి బైబిల్లో మరి దానియేలు భక్తుడు, యూసేఫ్ భక్తుడు, వీళ్ళ మీద ఆశీర్వాదం అనే ఒక వరం ఉందన్నమాట. అంటే వీళ్ళ ఆశీర్వాదాన్ని, వీళ్ళకున్న స్థాయిని ఎవరు తీయలేరు. వీళ్ళు ఇంకా డెవలప్మెంట్ అవుతారు కానీ ఆ విధంగా వీళ్ళు కిందికి పోరు. వీళ్ళిద్దరిది కూడా ప్రవక్త పిలుపు. దానియేలు భక్తుడు కావచ్చు, యూసేఫ్ భక్తుడు కావచ్చు. యూసేఫ్ ప్రవక్త అని చెప్పి మనకు కనబడదు కానీ ఆయన ప్రవక్తనే. ప్రవక్త అయితేనే కళల దర్శనాల యొక్క మీనింగ్ చెప్పగలుగుతాడు. అయితే దేవుని ప్రియమైన వారు రాదా, ఈ జేవి బేవింగ్టన్ గారు కూడా అన్నది కూడా ప్రవక్త పిలుపు ఉన్నది. ప్రవక్త పిలుపు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే దేవుడు చెప్తేనే వెళ్తారు వాళ్ళు. ప్రతిదీ దేవునితోనే వాళ్ళు ముఖాముఖి మాట్లాడతారు. దేవుడు వాళ్ళకి చెప్తేనే అక్కడ పోయేది. దేవుడు చెప్పలేదు అనుకోండి, దేవుడు దాన్ని టచ్ చేయలేదు అనుకోండి, దాని సైడ్ పోరు అనమాట. అది కాని పని అనమాట. అయితే ఒక ఊరిలో ఈయనకి ప్రేయర్ మీటింగ్కి రామని చెప్పి కాల్ వస్తే, సరే దేవుని చిత్తం ఉందో లేదో అని చెప్పి ఒక చెట్టు తొర్ర ఉంటే, చాలా పెద్ద చెట్టు, ఆ చెట్టు రంధ్రంలో ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు రంధ్రంలో ప్రార్థన చేసినాడు అంటే, బయట ఉంటే ఎవరైనా డిస్టర్బ్ చేస్తారు, నాకు ఇరుకుగా ఉంటేనే నేను ఇంకా ఎక్కువ కష్టపడి ప్రార్థన చేయగలుగుతా అని చెప్పి, భారం కలిగి ప్రార్థన చేయగలుగుతా అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చెప్పాడు, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించు అని. ఈయన సంతోషంతో ఒక 3 రోజులు వెళ్ళి అక్కడ ఆ స్కూల్లో మీటింగ్ చేస్తే, ఆ మీటింగ్లో వాక్యం చెప్పిండు. అక్కడ చాలామంది వచ్చారు. ఈయన మీటింగ్లో స్కూల్లో వాక్యం చెప్పిన తర్వాత 3 రోజుల తర్వాత ఏమైందంటే ఆ స్కూలే క్లోజ్ అయిపోయిందనమాట. ఈయనకి చాలా బాధ అనిపించింది. అరే నేను పోతే విజయం రావాలి, అపజయం ఎందుకు వచ్చింది అని చెప్పి భారం కలిగి మళ్ళీ ఆ చెట్టు తొర్రలోనే పోయి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. రోజులు గడిచిపోయిన దాదాపుగా 5 రోజులు అయింది. 5 రోజులు అయిన తర్వాత నాకు ఆకలేస్తుంది అనమాట. ఆయన బాడీలో ఏంటంటే, ఆయనకు ఆకలేసిందంటే ఉపవాస ప్రార్థన అయిపోయిందని అర్థం. ఇక నేను తినాలి. అప్పుడు ఆ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చేతికి పండ్లు దొరుకుతున్నాయి. అరే ఏం పండ్లు ఇవని చెప్పి చూస్తే ఆ పండ్లు తిన్నాడు. 6 పండ్లు వచ్చినాయి. అట్లా ఆ పండ్లు అంతకుముందు తిన్నప్పుడు ఆ టేస్ట్ లేకుండా తినిన తర్వాత బాగా టేస్ట్ వచ్చింది. ఉపవాసం ఉండిన తర్వాత నాలుక మీద టేస్ట్ బడ్స్ అనేవి డెవలప్మెంట్ అవుతాయి. ఉపవాసం అయిన తర్వాత తిన్నప్పుడు నువ్వు ఏదైనా తిను, చాలా రుచికరంగా ఉంటుంది. చిన్నపిల్లల నాలుక లెక్క అయిపోతుంది. హల్లెలూయా. ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ విధంగా మరి ఆయన ఫ్రూట్స్ తిన్నాడు. మళ్ళీ సాయంత్రం అయింది, మళ్ళీ సాయంత్రం ఫ్రూట్స్ వచ్చినాయి. అట్లా ఫ్రూట్స్ వస్తూనే ఉన్నాయి. మళ్ళీ దేవుడు కూడా ఆయనకు జవాబు ఇచ్చిండు. మళ్ళీ వాక్యం చెప్పాలంటే ఆ చెట్టు తొర్ర నుంచి ఆయన బయటికి వచ్చేసాడు. అసలు ఎవరు ఈ పండ్లు తీసుకొస్తున్నారు అని చెప్పి ఆలోచించి ఆయన చెట్టు తొర్ర నుంచి దాచుకొని చూస్తూ ఉంటే 6 ఉడతలు ఒక్కొక్క ఉడత ఒక్కొక్క కాయ తీసుకొచ్చి ఆ చెట్టు తొర్రలో వేస్తూ ఉన్నది. ఈయన ఆశ్చర్యపోయాడు అనమాట. ఉడతకి ఆహారం దొరికితే ఫస్ట్ అవి తినేస్తాయి, చెట్టు తొర్రలో వేయదు. కానీ తన భక్తుడి కోసము దేవుడు ఏం చేశాడంటే ఉడతల ద్వారా ఆహారము తీసుకొచ్చేటట్టు చేసాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. బైబిల్లో ఏముందంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఉందరు కానీ యెహోవా యందు భయభక్తులు గలవారు వాళ్ళు ఎప్పుడు కూడా ఆకలితో ఉండరు అంట. హల్లెలూయా. అంటే సింహము రాజు, అవి కూడా ఆకలితో ఉండొచ్చు కానీ తన బిడ్డల ఆకలితో ఉండరు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా విషయాలు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు.
ఈయన పోయి వాక్యం చెప్పిండు, దేవుడేమో వెళ్ళుమన్నాడు, వాక్యం చెప్పిన ఆడ వ్యతిరేకత వచ్చింది. అసలు డౌట్ ఏంటంటే మనకు దేవుడు చెప్పిండా దయ్యం చెప్పిండా అని చెప్పింది దేవుడే, కానీ అక్కడ వ్యతిరేకత వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో మనం వాక్యం చెప్పినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు కొంతమంది దైవజనులు అక్కడ పోయి ప్రార్థన చేస్తే కూడా ఆ ప్రాంతంలో కార్యం జరగదు, ప్రాబ్లం వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. అదే దైవజనుడు ఫాల్ట్ కాదు, అక్కడున్న వ్యక్తుల ఫాల్ట్. చాలామంది ఆ దైవజనుడు పాపం చేసిండు అందుకే మాకు ఇట్లా అయ్యింది అని చెప్పి అనుకుంటారు. అట్లా కాదు, ఆ వ్యక్తి లోపల పాపం ఉండటం వల్ల అది రివర్స్ బెడిసి కొడుతుంది. సైతాన్ ఉంటే కూడా బెడిసి కొడుతుంది, రెచ్చిపోతుంది అన్నమాట. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అంటే మనం ఒక్కొక్కసారి ప్రేయర్ చేయడానికి వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తారు, మీరు ప్రేయర్ చేసి వచ్చిన తర్వాత మాకు అట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది, లాస్ అయిపోయింది అంటారు. అది మన ఫాల్ట్ కాదు, వాళ్ళు చేసుకున్న తప్పులు. హల్లెలూయా. ఎందుకు అనంటే వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, అన్యుల్లో ఉంటారు, దేవుళ్ళలో కూడా ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? శాపం వస్తుంది. ఇక్కడ కూడా సిచ్యువేషన్ అదే జరిగింది. దేవుడు వెళ్ళమన్నాడు, ఈయన వెళ్ళిండు, చెప్పిండు, వచ్చిండు. అక్కడున్న స్కూల్లో ఉన్న విధానము, అక్కడ పాపం ఉండటం వల్ల వాళ్ళు దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అయింది. యోనా భక్తుడు ప్రవక్త నినివే ప్రాంతానికి వెళ్ళినప్పుడు నినివే ప్రజలు యోనాని రిసీవ్ చేసుకున్నారు, ఆయన వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నారు. దేవుని శాపం అక్కడ ఆగిపోయింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా దైవజనులు ఏదైనా వాక్యం చెప్పినప్పుడు, మన ఇంటికి వచ్చి వాక్యం చెప్పినా, ఫోన్లో వచ్చి చెప్పినా, ఏదైనా చెప్పినా అక్కడ అద్భుతం జరగలేదు అని అంటే అది మన ఫాల్ట్ కాదు, అది దైవజనుని ఫాల్ట్ కాదు. అక్కడ రివర్స్ జరిగిందంటే అక్కడ దైవజనుని ఫాల్ట్ కాదు, మనం చేసుకునే మిస్టేక్లు, సైతాను ఫాల్ట్. మనం సైతాన్లో ఉంటాం కాబట్టి అది ఇస్తాడు షార్ట్. హల్లెలూయా. అందుకొరకే అక్కడ ఉన్న ప్రజలకి మీకు ప్రాబ్లం రావద్దని దైవజనుని పంపించిండు దేవుడు. అరే ఇట్లా ఎందుకు అయిందని చెప్పి దైవజనుడు గారు ప్రేయర్లో ఉండి తెలుసుకున్నాడు. మళ్ళీ నువ్వు అక్కడికి వాక్యానికి వెళ్ళాలి అని చెప్పి దేవుడు అతన్ని ప్రిపేర్ చేశాడు. అయితే ఈ దైవజనుడు, ఈ వ్యక్తి, నాకు ప్రవక్త పిలుపు ఉంది, మీకెట్లా తెలుసు బ్రదర్ అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి చెప్పచ్చు. ప్రవక్త పిలుపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ మైండ్ అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. లోకమంతా ఒక రకంగా ఉంటే వాళ్ళు ఇంకో రకంగా ఉంటారు. లోకమంతా పడుకుంటే వాళ్ళు మెలకువగా ఉంటారు. ఎవరు ఏదైతే చేయొద్దంటారో వాళ్ళు అదే చేస్తారు. లైఫ్లో ఎక్కువ రిస్కులను ఇష్టపడతారు. దేనికైనా తెగించే స్వభావం ఉంటుంది. ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళు చూస్తూ ఉండలేరు, ఏదో ఒకటి చేసేస్తారు. హల్లెలూయా. తర్వాత ప్రవక్త పిలుపులో ఉన్న ఇంకో గొప్ప విషయం ఏంటంటే దేవుడు చెప్తేనే వాళ్ళు వెళ్తారు. ప్రతి విషయం దేవుడిని అడుగుతారు, ప్రభా పోవాలన్నా వద్దా అని. అందుకే కొంతమంది ప్రవక్తలు ఏం చెప్తారంటే, నాకు ప్రేరేపణ రాలే బ్రదర్ మీ ఇంటికి రావాలంటే. అదే అపోస్తుల్లో లేకపోతే ప్రవక్త లేకపోతే పాస్టరో బోధకుడు సువార్థికుడు వీళ్ళు ఇట్లుంటారు, వీళ్ళు టోటల్ డిఫరెంట్ ఉంటారు. హల్లెలూయా. ప్రతిదీ దేవుని దగ్గర అడిగి దేవుడు చెప్పమంటే అప్పుడు వెళ్తారు. ఇంకా ఈ ప్రవక్తలు కూడా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అన్నం తినరు, ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరు. దేవుని మహిమ తగ్గిపోతుందేమో వీళ్ళు ముందే అలర్ట్ అయిపోయి భయపడిపోయి దూరం దూరం ఉంటారు. అదే పాస్టర్ అనుకోండి, అందరినీ సాటిస్ఫై చేయాల్సి వస్తుంది, అందరితో పాటు చేతులు కలపాల్సి వస్తుంది, అందరు పెట్టిందంతా కూడా తినాల్సి వస్తుంది, లేకపోతే అక్కడ బంధం తెగిపోతుంది. పాస్టర్కి అది వర్తిస్తుంది, అపోస్తులకి వర్తిస్తుంది, ప్రవక్తకు వర్తించదు. దేవుడు అనుమతి ఇస్తేనే పోతారు. అందుకే కొంతమందిని మనం చూస్తే వాళ్ళు ఓన్లీ మీటింగ్స్ జరిగినప్పుడే ఆ మీటింగ్స్లో వాక్యం చెప్పేసి వెళ్ళిపోతారు, మళ్ళీ బయట ఏడా కనబడరు, ఏ ఇంటికి రారు. వాళ్ళు దేవుడు చెప్తే వస్తా బ్రదర్ అంటారు. వాళ్ళు ఊరికే ప్రేయర్లోనే ఉంటారు, ప్రభువుని స్తుతిస్తూనే ఉంటారు. వాళ్ళకి పైసలు ఏడు నుంచి వస్తాయి బ్రదర్ అంటే దేవుడు ఇస్తాడు ఆ నుంచి. ఇప్పుడు మా ఎస్కే ఫ్రాన్సిస్ గారు అని చెప్పి దైవజనుడు ఉన్నారు. ఆయన సంవత్సరం మొత్తంలో ఒక 10-15 రోజులు వస్తాడు బయటికి, అంతే. 10-15 సార్లు దాదాపుగా 52-55 దేశాల మీద తిరిగిండు.
ఆయన ఇట్లా స్టేజ్ మీద వస్తే దేవుని ఒక సన్నిధి కనిపిస్తుంది మనకి. వాక్యం చెప్తున్న ఫట్ 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 అని పడిపోతారు ఆడ జనాలు, గిల 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 కొట్టుకుంటారు. మరో ప్రపంచంలో పోయినట్టు ఉంటుంది మనకి, అసలు ఏం అర్థం కాదు. వాక్యం చెప్తూ ఉంటే మన కోసమే చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, ఏడుపు వచ్చేస్తూనే ఉంటుంది. ఆయన కూడా ఏడుస్తుంటాడు, మనం కూడా ఏడుస్తుంటాం. అప్పటి వరకు ఆ వాక్యం వేరేగా ఉంటే ఆయన చెప్పినప్పుడే చాలా డీప్గా వెళ్తుంది. ఎక్కువగా రాత్రింబగలు ప్రార్థన చేసేటోళ్ళు. హల్లెలూయా. దేశాల కోసం ప్రార్థన చేస్తారు, రాష్ట్రాల కోసం చేస్తారు, ఏమేమో చేస్తుంటారు. నోట్లకే లేదన్న వచనం బయటకు వచ్చిందో అది నెరవేరుతుంది అంతే. హల్లెలూయా. ప్రవక్త పిలుపులో ఆ విధంగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఈయన కూడా, ఈ దైవజనుడు, అమెరికాలో ఉన్న దైవజనుడు కూడా అట్లనే ప్రవక్త వాళ్ళని దేవుడు ఆశీర్వాదం కోసం పెట్టిండు, కాపరిని దేవుడు ఆదరించే కోసం పెట్టిండు, సువార్తికుడిని మంచి మాటలు ధైర్యపరచడానికి పెట్టాడు, బోధకుడిని సత్యం వైపు నడిపేయటానికి దేవుడు పెట్టాడు. ఇవన్నీ కలిస్తేనే అపోస్తులు అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకు ఆశీర్వాదం కావాలి అంటే, మనలో అభిషేకం ఫ్లో అవ్వాలంటే ప్రవక్త దగ్గర పోవాలి. అందుకే ప్రభు ఏం చెప్పిండంటే, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ఫలాన్ని చేర్చుకున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఈ విధంగా ఉంటారు కాబట్టి దేవుని ఒక అభిషేకం వారి మీద అట్లా పనిచేస్తూ ఉంటుంది. మరి ఈ దైవజనుడు గారు కూడా అమెరికాలో చాలా బలమైన పరిచర్య సేవ చేశాడు. చాలామంది వ్యక్తులను రక్షించాడు ఓన్లీ త్రూ ప్రార్థన వలన. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. రైట్, మనం వేరే సబ్జెక్ట్లో వెళ్దాం, వేరే కథ చూసుకుందాం. ఊరి వాళ్ళను రక్షణలో నడిపించిన ఆవులు. ఇండియానా రాష్ట్రంలో ఒక చోట దైవజనులు జేసీ బేవింగ్టన్ గారు కూటంలో జరిపారు. ఇద్దరు యువతులు చక్కగా కూటంలో పాటలు నడిపించారు, మంచి సాక్ష్యం ఇచ్చారు. ఆదివారం ఉదయం జరిగిన కూడికలలో వారు దైవజనులు బేవింగ్టన్ గారికి కనిపించారు. నాకు మంచి సహాయకులుగా ప్రభు ఇచ్చారని సంతోషించారు. అయితే ఆదివారం రాత్రి కూటంలో వారు కనిపించలేదు. కారణం ఏమిటో అని వారిని వెతుకుతూ వెళ్ళారు. మాకు కొన్ని ఆవులు ఉన్నాయండి, వాటి పాలు వెన్నయే మాకు జీవన ఆధారము. రోజంతా అవి మైదానంలో మేస్తుంటాయి. అవి ఇంటికి చేరేలోపు ఆలస్యమైపోవును గనుక సాయంకాలం కూటమునకు రాలేమండి అని అన్నారు. బేవింగ్టన్ గారు, సరే అవి ఏ టైముకు వస్తాయో మీరు కూటముకు వస్తారు అని అడిగారు. అవి త్వరగా రావండి అన్నారు. నా ప్రశ్న జవాబుకు చెప్పండి అమ్మా. పాస్టర్ గారు, అవి సమయానికి రాలేవండి అని మళ్ళీ అన్నారు. మళ్ళీ ఏదో చెప్తున్నారు. నా ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పండి అమ్మా, అవి ఏ టైంకి రావాలో చెప్పండి అన్నారు. ఆ టైము చెప్పి ఏ ప్రయోజనం ఉంది అన్నారు ఆ యువతులు. మళ్ళీ ఇది చెప్తారు కానీ సూటిగా జవాబు ఇవ్వరే. సరే 5 గంటలకు వస్తే మేము కూటమునకు రాగలమండి అన్నారు. వాటి మెడలకు గంటలున్నాయా? పెద్ద పెద్ద గంటలు వాటి మెడలో కట్టామండి అన్నారు. ప్రభువా, ఈ అమ్మాయిలు ఒక సహాయము కూటములలో నాకు కావాలి. వాళ్ళ పాటలు చూచుకుంటే నా గొంతు కొంచెం విశ్రాంతి కలుగుతుంది. వీరికి 4:30కు ఆవులు వచ్చు శబ్దము వినిపింపజేయండి. నీ నామమును స్తుతి నొందును గాక అంటూ వారి ఎదుటనే ప్రార్థించి తన గదికి వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల నుండే ప్రార్థించడం మొదలుపెట్టారు బేవింగ్టన్ గారు. 4:30 ప్రాంతంలో ఈ ఇద్దరు అక్కచెల్లెలు నవ్వుతూ ఒకరితోనొకరు మాట్లాడుకుంటూ 4:30కు దగ్గర పడింది, మన ఆవులు వస్తాయంటావా అన్నది ఒక ఆమె. మనలను గంటల శబ్దము వినమన్నారు కదా, నిశ్శబ్దంగా ఉండి విందాము. అయినా ఎందుకైనా మంచిది, నేను గేటు తెరిచి ఉంచుతాను అంటూ మరొక యువతి గేటు వద్దకు వెళ్ళి చూచినప్పుడు గంటలు జల్లు జల్లుమని మ్రోగుచున్నాయి. ఆవులు ఇంటికి చేరుకున్నాయి.
అప్పుడు టైం చూసినప్పుడు 4:30 అయ్యింది. కూటంలో జరిగే దినములన్నిటిలో ఆవులు సరిగ్గా 4:30కే ఇంటికి చేరుకున్నాయి. బేవింగ్టన్ గారి బోధ కంటే ఆవుల కథ ఎక్కువగా ఊరిలో ప్రచురమైనది. ఆవులను సమయానికి ముందే పశువుల దొడ్డికి చేర్చగలిగిన బోధకుని ప్రసంగం వినడానికి ఊరికి ఊరే తరలి వచ్చినది. ప్రియులారా, ప్రార్థన విజయాలు మీకు అర్థమగుచున్నాయా? హల్లెలూయా. రైట్. ఇక్కడ మనం చూస్తే మళ్ళా అమెరికాలో బేవింగ్టన్ గారు సేవ చేస్తూ ఉన్నారు. మంచి సేవ చేస్తూ ఉన్నారు. ఊరిలో వాక్యం చెప్పాలి. సండే రోజు మార్నింగ్ టైంలో 2 అమ్మాయిలు అక్క చెల్లెలు మంచి పాటలు పాడారు. ఉజ్జీవంగా వాక్యము పరిచర్య అన్నీ జరిగింది. తర్వాత అది జరిగిన తర్వాత వాళ్ళు చెప్పేసారు, అయ్యా మేము సాయంత్రము మీటింగ్స్ మేము రాలేము, మాకు ఆవులు ఉంటాయి, ఆ ఆవులు సాయంత్రం లేటుగా వస్తాయి, మేము రాలేము అన్నారు. ఈయనకి ఏంటంటే వాళ్ళు ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది. సువార్త చేసేటోళ్ళకి, సేవ చేసేటోళ్ళకి, వాక్యం చెప్పేటోళ్ళకి పక్కన ఎవరో ఒకరు ఉండాలి. ఆ ధైర్యం వేరే ఉంటుంది. పాటలు పాడటమో లేకపోతే ప్రార్థన నడిపేయటమో అది చాలా ధైర్యం ఇస్తుంది అన్నమాట. ఈ పాయింట్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ పాస్టర్, మీరు ఎక్కడైతే వెళ్తున్నారో మీ పాస్టర్ గారికి మీరు దగ్గరగా ఉండాలి. వాళ్ళు ఏదైనా మ్యారేజ్లో ఉన్నా లేకపోతే ఎవరైనా చనిపోతే అక్కడ సమాధి దగ్గర ఉన్నా మీ సహాయం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే పాస్టర్ గారికి అట్లా ఉండాలన్నమాట. లేదా చాలా కష్టమవుతుంది, కట్టే కొట్టే తెచ్చే దాంట్లో వెళ్ళిపోతుంది అనమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ పాస్టర్ గారికి కూడా పాటలు పాడటానికి వాళ్ళు ఉంటే బాగుండని, మీ ప్రాబ్లం ఏందని అడిగాడు. మాకు 2 ఆవులు ఉన్నాయి, పాలు వెన్న వస్తుంది, అదే మాకు పోషణ. మరి సాయంత్రం పూట అవి రావు, లేట్ అయిపోతుంది, అందుకే మేము మీటింగ్కి రాలేము. వాటి మెడకి 2 పెద్ద పెద్ద గంటలు కూడా ఉన్నాయి, కానీ అవి లేటుగా వస్తాయని చెప్తే, ఏ టైంకి వస్తే మరి అవి మీరు రాగలుగుతారు అంటే, ఒకవేళ ఆవులు కానీ 5 గంటలకు వస్తే మేము వచ్చేస్తాం మీటింగ్ అని చెప్పారు. అప్పుడు ఈయన ప్రార్థన చేశాడు, ప్రభా 4:30కే ఆవులు వచ్చేటట్టు సహాయం చేయి, ఆవుల శబ్దం వీరికి వినిపించేటట్టు సహాయం చేయని ఈయన ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో ఆయన రూమ్లో కూర్చొని 2 గంటల నుంచే ప్రార్థన చేయటం మొదలుపెట్టిండు. బతిమలాడండి దేవుణ్ణి. హల్లెలూయా. చూడండి, గొప్ప దైవజనుడు అద్భుతాలు చేస్తున్నాడు, కానీ జస్ట్ ఆవుల్ని తీసుకురావడానికి 2 గంటల నుంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టిండు. అందులో ఒక ఆమె అంటుంది, 4:30 అయిపోతుంది, మరి అయ్యగారు చెప్పారు కదా, ప్రార్థన చేసిరు కదా, ఆవులు వస్తాయా రావా చూద్దాం. మరి ఆయన చెప్పాడు, ప్రార్థన చేశాడు, వస్తే మంచిదే, మనం మీటింగ్కి పోదాం. సరే నేను గేట్ ఓపెన్ చేసి పెడతాను అని చెప్పి గేట్ ఓపెన్ చేసేసరికి నిజంగానే ఆవులు వచ్చేసినాయి. హల్లెలూయా. చాలా సంతోషపడ్డారు, దేవుడు గొప్ప కార్యం చేశాడని. వాళ్ళు కూడా 5 గంటలకు మీటింగ్కి వచ్చారు. మీటింగ్ కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. అయ్యగారు చెప్పిన వాక్యం కంటే ఆ ఆవుల సాక్ష్యమే ఊరిని వారందరినీ కదిలించింది అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆ 2 ఆవులు వాళ్ళ ప్లేస్కి రావటం వల్ల ఊరు మొత్తం రక్షణలోనికి వచ్చింది. ఊరిలో ఉన్న ప్రజలందరికీ నమ్మకం వచ్చింది. ఊర్లలో మనం చూస్తే అందరూ కూడా కలిసికట్టుగా ఉంటారు, ఒక ఫ్యామిలీ లెక్క ఉంటారు. ఒకరికి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఒక గుడ్ న్యూస్ ఎవరికైనా చెప్తే మొత్తం ఊరంతా పాకుతుంది. ఊర్లు మార్చడం కొన్ని విషయాలు ఈజీ, కొన్ని విషయాల కష్టం. ఊరిలో కొంతమంది అర్థం చేసుకునేటోళ్ళు ఉంటారు, కొంతమంది అసలే అర్థం చేసుకోరు. 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకవేళ అర్థం చేసుకునే ప్రజలు ఉంటే ఊరు ఈజీగా రక్షణలోనికి వస్తుంది. అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే రక్షణలో రావడం చాలా కష్టమవుతుంది. అయితే దేవుని ప్రియమైన వారలారా, మరి ఈ దైవజనుడు చేసిన ప్రార్థన వలన ఆ ఆవులు ఇంటికి వచ్చేసినాయి. ఆ 2 అమ్మాయిలకు విశ్వాసం పెరిగింది. వాళ్ళు సాక్ష్యం చెప్పడం వల్ల ఆ ఊరంతా కూడా కదిలింపబడి అయ్యగారు మీటింగ్కి వచ్చేస్తారు. హల్లెలూయా. ఆయన వాళ్ళ ముందర ప్రేయర్ చేసిన తర్వాత ఇంటికి పోయి కూడా ప్రేయర్లోనే ఉన్నాడు ఆయన. ఇది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర చాలామంది వస్తారు, మనం వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తాము. చేసినాం కదా అని చెప్పి కాదు, తరచుగా ప్రార్థన చేయాలి.
ఫోన్లో చేసినాం కదా అని కాదు, తరచుగా వారి కోసం గుర్తు చేసుకుంటూ ప్రభువుని బ్రతిమలాడుతూ ఉండాలి, సైతాన్ని బంధిస్తూనే ఉండాలి. అప్పుడు ఆ ప్రేయర్కి జవాబు చాలా తొందరగా వస్తుంది. హల్లెలూయా. రైట్. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదో చిన్న చిన్న ప్రార్థనలు చేస్తే కాదు, కొన్ని విషయాల కోసం దీర్ఘకాల ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్. మనం చేస్తున్న ప్రేయర్ అయితే అడ్వాన్స్ లెవెల్ ప్రేయర్ అనమాట. ఆ అడ్వాన్స్ లెవెల్ ప్రేయర్ ఏంటంటే అన్య భాషలు. అక్కడ సమస్య ఏందో మనకు తెలియదు, అక్కడ పరిష్కారం ఏందో తెలియదు, అసలు మనం ఏం ప్రేయర్ చేయాలో కూడా తెలియదు. అందుకే భాషల్లో మాట్లాడుతున్నాం. మొత్తం కథ అంతా కూడా, కార్యకర్త అంతా కూడా దేవుడే చూసుకొని మనకు రావాల్సిన టైంకి జవాబిస్తాడు. హల్లెలూయా. అన్య భాషలు ఎవరైతే ఆ వరంని పొందుకున్నారో దాన్ని బాగా వాడడానికి ప్రయత్నం చేయండి. చాలా గొప్ప వరం అది, గొప్ప జనరేటర్ అది. కరెంటు పోతే జనరేటర్ ఉంటే కరెంట్ వచ్చినట్టు, మన శ్రమల్లో శోధనలో ఉన్నప్పుడు అన్య భాషల ప్రార్థనలు మనని బాగా పైకి లేవనెత్తుతాయి. అన్య భాషలు ఏదో రీ కబారాబారా షిరి అంటే కాదు, అంటేనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. ప్రార్థన 5 నిమిషాలు చేయాలి, భాషలు కనీసం గంట సేపు అన్నా చేయాలి. హల్లెలూయా. గొప్ప గొప్ప భక్తులు ఇదే ప్రిన్సిపల్ ఫాలో అయ్యారు. జాన్ జీ లేక్ గారు, డీజెస్ దినాకరన్ గారు, ఏడబ్ల్యూ టౌజర్ గారు, మా ఎస్కే ఫ్రాన్సిస్ గారు, దాని తర్వాత జేసురత్నం అని చెప్పి చెన్నైలో గొప్ప వ్యక్తి పాస్టర్ గారు, తర్వాత డేవిడ్ పాల్ యాంగిచో గారు, సోకాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్స్ అంతా కూడా అన్య భాషలతోనే వెళ్ళిపోయారు. చాలా గొప్పగా వాళ్ళు వాడబడ్డారు. అన్య భాషల వరం ఉంది కాబట్టి గంటల తరబడి ప్రేయర్లో వెళ్ళగలిగారు. మామూలుగా అయితే మనం చేయలేం, మనకి విసుకొస్తుంది, బోర్ కొడుతుంది. అదే భాషలో కొత్త కొత్త మాటలు వస్తూ ఉంటే అవి వచ్చేస్తాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, భాషల ప్రార్థనని నిర్లక్ష్యం చేయకుండా దానిని వాడుకలో తీసుకొని రండి. బండి నడిపించేటప్పుడు ఇంకా బాగా భాషలు వస్తాయి. ట్రైన్లో పోతున్నాం, బస్సులో పోతున్నాం, బాగా వస్తాయి భాషలు. నడుచుకుంటూ ఇంట్లో మాట్లాడితే ఇంకా బాగా వస్తాయి. భాషలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. భాషలు రాకపోతే ప్రార్థన చేస్తే దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడు. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.